ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్. ఈ రోజు మన రెసిపీ స్వచ్ఛమైన గేదె పాలు జున్ను. ఈ టిప్స్ తో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి ఇప్పుడు నేను ఒక పావు లీటర్ గ్లాస్ తీసుకుంటున్నా. ఈ పావు లీటర్ గ్లాస్తో ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసులు పచ్చి పాలు తీసుకోవాలి. నేనైతే పావు లీటర్ గ్లాస్ తీసుకున్నా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ సైజు గ్లాస్ తీసుకోవచ్చు, కానీ కొలతలు మాత్రం పక్కా తీసుకోవాలి. అప్పుడే జున్ను చాలా స్టిఫ్గా వస్తుంది. ఇప్పుడు ఇదే గ్లాస్తో నేనైతే గ్లాసున్నర బెల్లం వేసా. మీ స్వీట్ని బట్టి మీరు స్వీట్ ఎక్కువ తింటే 2 గ్లాసులు, తక్కువ తింటే గ్లాసున్నర వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాం కాబట్టి గ్లాసున్నర బెల్లం తీసుకున్నా నేను. ఇప్పుడు బెల్లం కరిగే వరకు చేత్తో ఇలా నలుపుతూ కలపాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలి. మిరియాల పొడి మరీ మెత్తగా కాకుండా మరీ మరుంగా కాకుండా ఇట్లా మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం జున్నుని ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకుని ఇలా వేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలని వేసుకుందాం. మరీ ఫుల్గా వేసేయకండి, ఎందుకంటే మనం ఉడికించే గిన్నెలో పెట్టేటప్పుడు ఒలిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి పించి గ్యాప్ ఉంచుకుని వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం జున్నుని ఏ గిన్నెలో అయితే వండుదాం అనుకుంటున్నామో అది రెడీ చేసుకుందాం. నేనైతే ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్నా, మీరు మామూలు గిన్నెలో అయినా వండుకోవచ్చు. దానిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత నేను పెడుతున్నా కదా, అలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ అవైలబుల్ లేకపోతే ఒక బేసిన్ గిన్నె టైపు బోర్లించ్ అన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టాండ్ పైన ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు బౌల్ని ఈ కుక్కర్లో పెట్టుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒక ఫోర్క్ తీసి చెక్ చేసుకోవాలి. ఇంకా ఉడకలేదు, కొంచెం ఫోర్క్ అయితే అంటుకుంది కదా. ఇలా అంటుకుంది కాబట్టి మనం ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుదాం. ఎందుకంటే అందులో ఉన్న ఆవిరి మొత్తం చల్లారిన తర్వాత తీస్తే మన చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవిరి మొత్తం బయటకు పోయిన తర్వాత ఇలా ఒక క్లాత్తో ఆ జున్ను బౌల్ని బయటకు తీసుకుందాం. ఇలా బయటకు తీసిన తర్వాత మూత పెట్టి చల్లారే వరకు ఉంచుదాం. జున్ను చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని చుట్టూ అంచులను ఇట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే, ఎంతో టేస్టీగా చాలా స్టిఫ్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగుంటే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.